హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా లేదా, ఒకవేళ ఉన్నట్టయితే ఆల్రెడీ కొంతమంది సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఫీజు కాలేజెస్లో పే చేశారు, మరి కొంతమంది సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళకి ఏమైనా మళ్ళీ థర్డ్ ఫేజ్లో ఏమైనా సీట్ వస్తే తిరిగి ఆ సర్టిఫికేట్స్ కానీ కట్టిన అమౌంట్ కానీ రిటర్న్ చేస్తారా లేదా, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో ఒకసారి షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఎంసెట్కి సంబంధించి ఇప్పటివరకు అయితే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండేది లేది అనేది ఒక స్పష్టత అయితే ఇంకా రాలేదు. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, కొన్ని స్టూడెంట్స్ అసోసియేషన్స్ నుంచి మనకి వస్తున్న ప్రెజర్ని బట్టి చూస్తే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనం ఇప్పుడు ఒకసారి వెబ్సైట్ని కానీ మనం చెక్ చూసినట్టయితే వెబ్సైట్లో మనకి క్లియర్గా ఏపీ ఎంసెట్ థర్డ్ ఫైనల్ ఫేజ్ రిపోర్టింగ్ మాత్రమే ఉంది. ఇక్కడ ఫైనల్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ హ్యాస్ బీన్ ఎనేబుల్డ్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి ప్రత్యేకంగా మరి థర్డ్ ఫేజ్కి సంబంధించి అయితే మాత్రం ఎటువంటి నోటిఫికేషన్ అయితే లేదు. సో దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ థర్డ్ ఫేజ్కి సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. అయితే ఈ ప్రెజర్స్ని, ఈ స్టూడెంట్స్ నుంచి, అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి ప్రెజర్ని బట్టి ఒక థర్డ్ ఫేజ్ పెడితే పెట్టచ్చు. ఇకపోతే మనం ఈ ఫీజెస్ కట్టిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో కొంతమంది ఫీజు పే చేశారు, అలాగే కొన్ని కాలేజెస్లో కొంతమంది స్టూడెంట్స్ సర్టిఫికెట్స్ని కూడా సబ్మిట్ చేశారు. వాళ్ళు కాలేజీ నచ్చినా నచ్చకపోయినా, కొంతమందికి బ్రాంచ్ నచ్చినా నచ్చకపోయినా, ముందు కాలేజీలో సీటు సెకండ్ అలాట్మెంట్లో కూడా ఉన్న సీటు కూడా పోతుందేమో అని చెప్పేసి ఇదే ఫైనల్ ఫేజ్ అన్న ఉద్దేశంతో ముందు కొన్ని కాలేజెస్లో సీట్లు వాళ్ళు ఫీజు పేమెంట్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు థర్డ్ ఫేజ్ కానీ పెట్టినట్టయితే ఎవరికైతే ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు నచ్చక లేదా కాలేజీ నచ్చక థర్డ్ ఫేజ్లో అప్లై చేస్తే, ఒకవేళ థర్డ్ ఫేజ్లో సీటు కానీ వచ్చినట్టయితే ఇప్పుడు కట్టిన ఫీజు బ్యాక్ రిటర్న్ అవుతుందా లేదా సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్ తిరిగి మాకు ఇస్తారా ఎవరా అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. మనం ఇక్కడ ఒక్కసారి చూసినట్టయితే థర్డ్ ఫేజ్లో కానీ ఒకవేళ పెట్టి మీకు సీట్ కానీ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు సీట్ థర్డ్ ఫేజ్లో ఏదైనా కాలేజ్ వచ్చింది అంటే ఈ సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీ సర్టిఫికెట్స్ ఆటోమేటిక్గా ఏ కాలేజీకి అయితే మీకు థర్డ్ ఫేజ్లో వచ్చిందో ఆ కాలేజీలోకి వాళ్ళు సబ్మిట్ చేయక తప్పదు, దాన్ని ఎవరూ ఆపలేరు. ఇకపోతే ఫీజు అనేది ఒకవేళ ట్యూషన్ ఫీజు అటువంటి ఫీజెస్ అయితే రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఒకవేళ హాస్టల్ ఫీజెస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఫీజెస్ కానీ అటువంటివి ఏవైనా పే చేసినట్టయితే అవి కొంతవరకు రావడం అనేది కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. సో ఏది ఏమైనా ఫీజెస్ అనేవి కాలేజీని బట్టి, అక్కడ ఉండే మేనేజ్మెంట్ బట్టి ఆధారపడి ఉంటాయి. కొంతమంది మీకు సీటు కూడా మరి రాలేదు, థర్డ్ ఫేజ్లో ఇంకో సీట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీ ఫీజు మీకు రిటర్న్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీ సీటు మీకు థర్డ్ ఫేజ్లో ఇంకో కాలేజీలో మీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు కట్టే ఫీజును కూడా కొన్ని కాలేజెస్ వాళ్ళు రిఫండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఎనీహో ఎప్పుడైనా సరే నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఎప్పుడూ కూడా ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి వెళ్ళేటప్పుడు ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. ఒకవేళ థర్డ్ ఫేజ్ ఎవరైనా ఒకవేళ ఇచ్చినా ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు మీకు వచ్చే కాలేజీ కన్నా బెటర్ ఆప్షన్ ఉంటేనే పెట్టాలి తప్ప, లేకపోతే థర్డ్ ఫేజ్లో ఎటువంటి ఆప్షన్స్ పెట్టకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ ఫేజ్కి సంబంధించి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయి, దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.